హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టు ఫోటోగ్రాఫర్ కిరణ్ ఆధ్వర్యంలో విశాఖలోని విఐపి రోడ్లో ఫోటో ప్రదర్శన జరిగింది. బ్రేకింగ్ ది సైలెన్స్ ఆఫ్ హిందూ రిఫ్యూజీ క్రైసిస్ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. శరణార్థుల శిబిరాల్లో ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చిన హిందువుల పరిస్థితిని ఫోటో రూపంలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు బీజేపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర పాల్గొన్నారు. అనంతరం పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాల నుంచి వచ్చిన హిందువుల పరిస్థితిని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకున్నారు. చెప్పండి. సిచ్యువేషన్ ఆఫ్ ద క్యాన్సర్ ఇవి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చేసిన తనిష్క్ షోరూంలో విశాఖపట్నంలో కిరణ్ చుక్కపల్లి గారు ఏదైతే చాలా కాలం నుంచి ఒక సుమారు 5-6 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తూ భారతదేశంలో ఉన్న హిందూస్ అంటే బయట నుంచి వచ్చిన బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, శ్రీలంక నుంచి వచ్చిన హిందూస్ రిఫ్యూజీ క్యాంప్స్లో ఉండటం అనేది చూసి ఇవన్నీ ఫోటోగ్రాఫ్ రూపంలో ఇవన్నీ తీసుకుని వచ్చి వాళ్ళకి ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగింది. దానికి రాణా గారు కూడా తనిష్క్ యాజమాన్యం వాళ్ళకి సహకరించారు. దీనికి 7 decades సైలెంట్ రిఫ్యూజీ క్రైసిస్ అని ఒక నామకరణం చేసి ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్న వలన ఇది నాకే సర్ప్రైజింగ్గా ఉంది. దిస్ ద ఫస్ట్ టైం ఇటువంటి రిఫ్యూజీ క్యాంప్స్లో ఇంతమంది కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉంటున్నారు అనేది నాకే ఆశ్చర్యమైన సిచ్యువేషన్ ఉంది. తప్పనిసరిగా ఇది ఆంధ్రాలో కనుక ఉంటే మనము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళకి సరైన సదుపాయాలు లేకపోతే లీగల్గా ఏ విధమైన సౌకర్యాలు చేయాలంటే ఆ విధమైన చేసేదానికి అవకాశం ఉంది. కానీ ఇది చూస్తే బయట ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. తప్పనిసరిగా అది కేంద్ర ప్రభుత్వము దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది. గౌరవనీయులైన ఎంపీస్ వాళ్ళు టేకప్ చేసి ఎవరైతే భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చిన హిందూస్కి సరైన రక్షణ, సరైన సదుపాయాలు కల్పించడానికి పూర్తి ప్రయత్నము ఎంపీస్ చేయాలని చెప్పి నేను